రాష్ట్రాల్లో సంచలనం రేపిన కాల్ మనీ ఘటనలు హైదరాబాద్ లోను పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు ఫైనాన్షియర్లు ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ఇప్పుడు ఏకంగా ఓ మాజీ పోలీస్ కాల్ మనీ వేధింపుల సూత్రధారిగా బయటపడటం కలకలం రేపుతోంది. డబ్బులు వసూలు చేసేందుకు ఏకంగా గూండాలు మావోయిస్టుల పేర్లు వాడుకుంటున్న మాజీ పోలీసును కటకటాల్లోకి పంపారు పోలీసులు. హైదరాబాద్ లో కాల్ మనీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 3 రోజుల క్రితం కూకట్పల్లిలో కాల్ మనీ వేధింపులు భరించలేక ఒకరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు వేధింపులకు పాల్పడుతున్న వాడిని పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. అవసరానికి అప్పులు చేస్తే వడ్డీలు చక్రవడ్డీల పేరుతో అమాయకులను దోచుకుంటున్నాడు ఆ కేటుగాడు. ఇతని పేరు చల్ల నాగులు. కాల్ మనీ వ్యాపారం చేస్తున్న కాలనాగు వేడు. గతంలో కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నాగులు అదే జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాడు. అప్పటి నుంచే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అవసరమున్న వారికి అప్పులు ఇచ్చి వారి దగ్గర బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. అప్పు సజావుగా చెల్లించినా వదిలిపెట్టకుండా ఇచ్చిన డబ్బు కంటే 5 నుంచి 10 రెట్లు వసూలు చేశాడు. అప్పట్లో ఇతగాడి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. అరెస్టు చేసి జైలుకు పంపింది. కొన్నాళ్లు జైల్లో ఉండి వచ్చిన ఇతగాడి బుద్ధి మారలేదు. ఈసారి మకాం హైదరాబాద్ కు మార్చాడు. కేపీహెచ్బీలోని వసంతనగర్ కాలనీలో ఉంటున్నాడు. ఇక్కడున్న వాళ్లతో పరిచయాలు పెంచుకుని అవసరానికి అప్పులిచ్చాడు. ఆ తర్వాత తన స్టైల్లో వేధింపులు మొదలుపెట్టాడు. కేపీహెచ్బీ కాలనీలో నివసించే రామకృష్ణకు 24 లక్షల రూపాయలను ₹2 వడ్డీకి ఇచ్చాడు. అప్పు ఇచ్చే సమయంలో బ్లాంక్ బాండ్ పేపర్ పై సంతకాలు చేయించుకున్నాడు. ఒక చెక్కు కూడా తీసుకున్నాడు. తర్వాత 10 రోజులకు వచ్చి మళ్లీ 10 బ్లాంక్ చెక్కులు తీసుకెళ్లాడు. ఇక అప్పటి నుంచి రెచ్చిపోతున్నాడు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ వసూళ్లు మొదలుపెట్టాడు. ఇచ్చింది 24 లక్షలే అయినా 1,07,00,000 వసూలు చేశాడు. పోనీ అంతటితో వేధింపులు ఆపాడా అంటే అదీ లేదు. రామకృష్ణను అతడి కొడుకును కిడ్నాప్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. రోజురోజుకి నాగులు వేధింపులు ఎక్కువవుతుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కాల్ మనీ వేధింపులు నిజమేనని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ చీటింగ్ అంటే డబ్బులు ఇచ్చేది ఉందని చెప్పేసి ఈ ప్రామిసరీ నోట్ మీద ఇప్పుడు 7 సంఖ్య ఉంటే దానికి ఒకటి యాడ్ చేసి 17 లక్షలు ఇచ్చేది ఉందని అన్యాయమైన కార్యక్రమం చేస్తున్నాడు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ తెలిసినాయి. తర్వాత ఈయనను డబ్బులు ఇవ్వకపోతే ఆయనను కిడ్నాప్ చేస్తానడము, వాళ్ళ కొడుకు కంప్లైంట్ కొడుకున్నాడు, ఆయనను కూడా కిడ్నాప్ చేస్తా అని చాలా రకాలుగా వేధించడం జరిగింది. ఆ వేదన తట్టుకోలేక ఆయన ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుందామనే ఆలోచనకు వచ్చినాం. సార్ మా కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద కేసు చేసుకుని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాం. డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసిన ఖాకీ చొక్కాను అడ్డం పెట్టుకుని వేధింపులు కొనసాగిస్తున్నాడు. తాను పోలీసులని, గూండాలు, మావోయిస్టులతో సంబంధాలున్నాయని చెప్పినట్టు వినకపోతే వాళ్ల నుంచి వేధింపులు తప్పవని బెదిరించాడని విచారణలో తేలింది. ఈ కాల్ నాగులు బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. మేము మనీ లెండింగ్ యాక్ట్ కూడా వేసాం. సెక్షన్ 3 మనీ లెండింగ్ యాక్ట్. సెక్షన్ 3 ప్రకారము లైసెన్స్ లేకుండా మనీ లెండింగ్ డబ్బులు ఫైనాన్స్ చేయడం కూడా నేరం కింద వస్తుంది. ఈ సెక్షన్స్ అందులో యాడ్ చేసినాం. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కాకుండా పోలీస్ కానిస్టేబుల్ అని ఇంకా ఐడి కార్డు పెట్టుకుని తిరుగుతుంది కాబట్టి పర్సనేషన్ కేసు కూడా రిజిస్టర్ చేసినాం. ఆయనను కోర్టు ముందు హాజరుపరిచి ఖమ్మంలో ఇతగాడి బాధితులు 100లో ఉన్నారు. మరి హైదరాబాద్ లో కాల్ నాగుల బాధితులు ఎంతమంది ఉన్నారో తేలాల్సి ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున కాల్ మనీ కేటుగాడు బయటపడటం కలవరం రేపుతోంది. అప్పులిచ్చి అంతకు 10 రెట్లు వసూలు చేసేందుకు ఈ కేటుగాళ్ల బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కాల్ నాగులను చూస్తేనే అర్థమవుతుంది.